ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దారుణంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు ప్యాలెస్లో పడేసి పెచ్చ కొట్టుడు కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ నిన్న తాడేపల్లి నుంచి హుటాహుట్టిన ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి బెంగళూరు ఎందుకు వెళ్ళారు, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పెచ్చ కొట్టుడు కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారు వంటింటి కుంజేలు టైప్ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే వాడు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఆయన సచివాలయానికి పోతా ఉన్నారు, రెగ్యులర్గా వివిధ అఫీషియల్స్ని కలుస్తూ ఉన్నారు, ఢిల్లీ వెళ్తా ఉన్నారు, ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడింది బయటికి చెప్తా ఉన్నారు. కానీ 420 జగన్ గారు ఉన్నాడు కదా, వాడు ఇళ్ళు దాటి బయటకు వచ్చేవాడు కాదు. ఎప్పుడన్నా ఒకరోజు పోవాల్సి వస్తే పరదాలు కట్టుకునేవాడు, హెలికాప్టర్లు పోతుంటే కింద చెట్లు కొట్టించాడు. ఈ నీచుడు బతుకు మనందరికీ తెలుసు. అయితే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2 బి అక్షరాలకి బానిస. ఒకటి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి కాబట్టి. రెండో బి, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉంది, అంటే వైఎస్ భారతిరెడ్డి. భారతిరెడ్డి ఎలా చెబితే అలా వినేటువంటి బానిస జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, సరే జగనాన్ని కృష్ణుడికి చిగ్గు ఎక్కువ లేక సొంత చెల్లిని రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అని విమర్శలు చేపించినటువంటి నికృష్టపు చరిత్ర భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అన్నకు మాత్రమే చెందుతుంది. చెల్లి పుట్టుకనే అవమానించినటువంటి దౌర్భాగ్యత్వం. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 2 నెలలే ఇప్పటికి. బట్ వీడు ఓడిపోయిన 2 నెలలోనే చెత్త నా కొడుకు వీడిని ఎన్నైనా తిట్టేటువంటి హక్కు నాకు ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే నా కొడుకు నా మీద 12 కేసులు పెట్టించాడు, నన్ను కొట్టించాడు, చిత్రహింసలకు గురి చేయించాడు. మరి నా కొడుకుని నేను ఏమైనా గౌరవిస్తాను? అలా పుట్టిన కొడుకునే గాలి నా కొడుకు నువ్వు సక్రంగా పుట్టింటే ఇప్పుడు రా నా కొడక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మాట్లాడుకున్నారా నా కొడక. సరే సబ్జెక్ట్ డివేట్ అయితే తన కోపంలో బాధలో స్టేషన్లో. అయితే ఇప్పుడు విషయానికి వస్తాం. అయితే ఈ డెకాయిట్ కూడా ఓడిపోయి 2 నెలల్లో 6 సార్లు బెంగళూరు పోయాడు. ఏరా బెంగళూరులో ఏమన్నా ఇలకత్తమ్మ పిలేనా అంటే ఆ వ్యవహారం లేడికి. ఎందుకంటే సరే ఉందో లేదో మనకు తెలీదు, బట్ వెళ్తోంది భారతిరెడ్డి గారితో కాబట్టి ఆ అవకాశం ఉండకపోవచ్చు. అయితే మొత్తానికి డెకాయిట్ కూడా 6వసారి ఎవడమ్మా ముగుడు సమ్మరా. అప్పుడైతే ప్రజాధనంతో నువ్వు ప్రత్యేక విమానాల్లో తిరుగుతాడువే, ఇప్పుడు ప్యాసింజర్లు విమానంలో తిరిగి బిల్డప్ ఎదికెత్తనా. అది కూడా 6 సార్లు 2 సార్లు ఈ ప్యాసింజర్ విమానం, 4 సార్లు ప్రత్యేక విమానం అంటే జనాలకు బిల్డప్ ఇయడానికి అంట. పేదవాడికి పెత్తందారుడు యుద్ధం అంట. నిజమే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు పెత్తందారు డెకాయిట్ గారు. సరే ఇదంతా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు ఎందుకు కొట్టారు అనేది మీ అందరికి అనుమానం. మీ అందరూ దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఉండటంలో తప్పు లేదు. ఈ డెకాయిట్ గారిని ఎవరైనా కొట్టొచ్చండి. ఎందుకు కొట్టకుండా నా కొడుకుని? వాడికి ఒక నీతి జాతి ఉందా? దౌర్భాగ్యుడికి, సిగ్గులేనివాడికి, సొంత చెల్లిని తల్లిని పార్టీ నుంచి గెట్టేసినాడు దౌర్భాగ్యుడు. మా ఓటర్లను తప్పులు ప్రశ్నిస్తే సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి నా దాకా అనేక మంది మీద దాడులు చేపించినటువంటి నికృష్ట చరిత్ర ఇది. సరే వీటి చేతిలో ఏం లేదు. భారతిరెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి, భారతిరెడ్డి గారి వందిమాగదుడుగా ఉన్నటువంటి బానిస అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మొత్తం నడిపాడనేటువంటి టాక్ కూడా ఉంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మొత్తానికి భారతిరెడ్డి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో వాళ్ళకు కొన్ని వార్తలు పంపించాడంట మధ్యవర్తిత్వానికి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటాను అని. అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి భారతిరెడ్డి డెకాయిట్గా కాంగ్రెస్ పార్టీలో మీ చెల్లి ఆల్రెడీ పిసిసి అధ్యక్షురాలకు ఉంది, నువ్వు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే అంటే మీ చెల్లితో కలిసి పని చేస్తావా? అంటే మీరు కాంప్రమైజ్ అయిపోతారా? మీ చెల్లి నన్ను బహిరంగంగా మీడియా ముఖంగా అనిందిరా, ఒరే జగన్గా నువ్వు భారతిరెడ్డి బానిసవరా, భారతిరెడ్డి చేతిలో బందీ అయిపోయావరా అనింది నువ్వు. అంటే నువ్వు అన్నా చెల్లి కాబట్టి మీ ఇద్దరిండి అన్న అనుకుంటారా, బట్ నన్ను అనిందిరా, నన్ను వాళ్ళతో నువ్వు పొత్తు పెట్టుకోవడానికి పోతామంటారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటా, డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి. పై చేసినటువంటి తప్పుడు పనులకు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలకి ఇంకొక 300 కేసులు పడేటువంటి అవకాశం ఉంది. పైగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది పొత్తులో. ఈ నేపథ్యంలో నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏ క్షణమైనా లోపలికి పోవాలి. గతంలో 16 నెలలు చెప్పకూడదు తిన్నాను. ఆ సమయంలోనే నాకు మెంటల్ ఎక్కువైపోయింది. ఈసారి పోయానంటే ఇక పిచ్చోడిని అయిపోతాను ఆసుపత్రికి, అదే జైలుకి. కాబట్టి దయచేసి నేను ఏదో విధంగా కాంప్రమైజ్ చేసుకొని ఏదో ఒక పార్టీతో నాకు పొత్తుంటే కనీసం నా తరపున వాళ్ళన్నా మాట్లాడతారు. పైగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని మినుకు ఆశ ఉంది సెంటర్లో, రాకపోయినా కానీ అనేటువంటి ఉద్దేశం ఉండబట్టి నేను పొత్తుకు పోతున్నానంటే డెకాయిట్గా నువ్వు సేఫ్ అవడం కోసం నువ్వు జైలుకు పోతే ఏమవుతుంది? గతంలో 16 నెలలు చెప్పకూడదు తిన్నావు, ఏమైందిరా నాకు అర్థం కదా. అప్పుడులో షర్మిల పార్టీకి పాదయాత్ర చేసి బతికిచ్చింది. ఈసారి అవసరం అయితే నేను పాదయాత్ర చేస్తా, ఇవన్నీ కుదరవు, నువ్వైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి వీలు లేదు అన్నట్టుగా
వైఎస్ భారతిరెడ్డి గారు తీవ్ర స్వరంతో జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించడంతో పాటు మార్కెట్లో టాక్ ఉన్న ప్రకారం అయితే కొట్టారనేటువంటి టాక్ కూడా నడుస్తుంది, కానీ కొట్టుంటారని నేనైతే అనుకోవట్లా. బట్ వీడేం పెద్ద పొట్టుగాడు కాదు, పుసుకుడు కాదు. నా కొడుక్కి భయం, పిచ్చ భయం వీడికి. ఎందుకంటే వీడు ముఖ్యమంత్రికి దిగిపోయిన తర్వాత జూన్ 3వ తేదీకి ఉన్నటువంటి సెక్యూరిటీ కావాలంటాడు. వీడు జస్ట్ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, వీడు ప్రతిపక్ష నేత కూడా కాదు, దౌర్భాగ్యుడు. మరి వీడికి అంతకుముందు వీడు వాడుకున్నటువంటి 986 మంది ప్రభుత్వం నుంచి పెట్టుకున్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు కూడా కావాలంటే వీడికి. ప్రధానమంత్రి గారికి ఒక 300-400 మంది ఉంటారు, ముఖ్యమంత్రి గారు అంటే 150 నుంచి 200 మంది ఉంటారు. ఈ దౌర్భాగ్యుడికి 58 మంది ఉన్నా సరిపోనట్టుగా 900 మంది కావాలి, 1000 మంది కావాలంటే ఈవిడమ్మ మూడు సోమరేది డెకాయిట్గా. వీడి భయం మనకు తెలుసు, వీడి జనాల్లోకి రావాలంటే భయం. ఇవన్నీ ఎందుకయ్యా? వీటి ప్రకారం మనం గమనిస్తే జగన్ గారిని ఇంట్లో కూడా వేరే ఉతుకుతారు అనేటువంటిది నమ్మబుల్గానే ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డిని కొట్టారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.